నౌ 3-dimensional close ప్యాకింగ్. 3-dimensional close ప్యాకింగ్ అంటే ఒక యూనిట్ సెల్లో ఈ యాటమ్స్ కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్, అవి యాటమ్స్ అవ్వచ్చు, అయాన్స్ అవ్వచ్చు, మాలిక్యూల్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవి సాధ్యమైనంత వరకు దగ్గరగా కూర్చబడి ఉంటాయి. కానీ వీటి యొక్క షేప్ అంత పర్ఫెక్ట్గా ఉండదు. అందులో ఆల్మోస్ట్ స్పెరికల్ షేప్కి దగ్గరగా ఉంటుంది. కాబట్టి వాటిని మనం స్పియర్స్, కంప్లీట్ స్పియర్స్ కానీ, స్పియర్స్ కాదు కానీ మనకు వాటిని స్పియర్స్గా మనం కన్సిడర్ చేసుకుంటూ ఉంటాం. ఈ స్పియర్స్ అనేది సాధ్యమైనంత వరకు చాలా క్లోజ్గా ఉండటానికి అవి ఆధారపడి ఉంటాయి. దాని మీదనే మా సాలిడ్ యొక్క డెన్సిటీ అనేది కూడా ఆధారపడి ఉంటుంది. ఈ 3-dimensional క్లోజ్ ప్యాకింగ్ మనకు అర్థం కావాలంటే ఫస్ట్ మనం 2-dimensionalలో ప్యాకింగ్ అనేది చూస్తే దాన్ని అర్థం చేసుకుంటే దాన్ని బట్టి 3-dimensional అనేది మనకు అర్థమవుతుంది. ఒకేసారి మనం 3-dimensional ప్యాకింగ్లోకి వెళ్ళినట్లయితే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. 3-dimensional క్లోజ్ ప్యాకింగ్. In any unit cell or any solid crystal, the constituent particles are 3-dimensionally arranged around the crystal. That means ప్రతి కన్స్టిట్యూయెంట్ పార్టికల్కి పైన ఒక పార్టికల్ ఉంటుంది, కింద ఒక పార్టికల్ ఉంటుంది, లెఫ్ట్ ఒకటి ఉంటుంది, రైట్ ఒకటి ఉంటుంది, ఫ్రంట్ ఒకటి ఉంటుంది, బ్యాక్ ఒకటి ఉంటుంది. అలా అన్ని డైరెక్షన్స్లో యాటమ్స్ కూర్చుకోవటాన్ని మనం 3-dimensional ప్యాకింగ్ అని అంటారు. ఈ ప్యాకింగ్లో ఆ సర్దే విధానాన్ని బట్టి మనకు ఉంటాయి. మీరు బుక్స్ ఉంటాయి, ఒక బ్యాగ్లో మీరు బుక్స్ పెట్టుకున్నారనుకోండి, ఆ బుక్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఏం చేస్తుంటారు, ఆ సైజెస్ ప్రకారం జాగ్రత్తగా వాటిని సర్దుకుంటే, మీరు డైరెక్ట్ జాగ్రత్తగా వాటిని సర్దుకున్నట్లయితే ఒకే పెట్టెలో చాలా బుక్స్ పడతాయి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు వాటిని జిగ్-జాగ్ అట్ట పెట్టేశారనుకోండి, మీరు కొంచెం అట్లా పెట్టడంతోనే ఆ బాక్స్ మొత్తం కూడా నిండిపోతుంది. సో ఆ ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్యాకింగ్ అంటే ఏం లేదు, సర్దుకోవటం అని అర్థం. ఒక యూనిట్ సెల్లో ఈ యాటమ్స్ అనేవి ఎట్లా సర్దుబాటు అవుతాయి అనే దాన్నే మనం ప్యాకింగ్ అంటారు. జనరల్గా ఈ యాటమ్స్ అనేవి అన్ని డైరెక్షన్స్లో ప్యాకింగ్ అనేది ఉంటుంది. ప్రక్కన ఉంటుంది, ఇటు పక్క ఉంటుంది, పైన ఉంటుంది, కింద ఉంటుంది, ఫ్రంట్ ఉంటుంది, బ్యాక్ ఉంటుంది. అన్ని దాన్నే మనం 3-dimension అని అంటామన్నమాట. ఈ 3-dimensional ప్యాకింగ్ని ఒకేసారి మనం అండర్స్టాండ్ చేసుకోవటం కష్టం కాబట్టి ముందు 1-dimension చూద్దాం, తర్వాత 2-dimension చూద్దాం, తర్వాత 3-dimension చూద్దాం. 1-dimension అంటే ఈ కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అన్నీ కూడా యాటమ్స్ అనేవి స్పెరికల్గా ఉంటాయని మనం ఊహించుకుంటాం. అలా ఊహించుకున్నప్పుడు ఒకదాని పక్కన అలా ఒకటి అలా వరుస క్రమంలో వచ్చి ఒక వరుసలాగా ఏర్పడితే దాన్ని 1-dimensional ప్యాకింగ్ అని అంటారు. ఇక్కడ 1-dimensional ప్యాకింగ్లో ఈ సెంటర్ యాటమ్ ఏదైతే ఉంటుందో వాట్ ఎవర్ ఇట్ మే బి, దీన్నే అనుకో, దీన్నైనా సెంటర్ అనుకోవచ్చు, దీనిలో యువతలతో వస్తే ఇది సెంటర్ అవుతుంది. ఇలా మనం చూసుకున్నట్టయితే ఇది ఇక్కడ ఒక యాటము, ఇక్కడ ఒక యాటమ్తో టచ్ అయి ఉంటుంది, ఇటొకటి అటొకటి టచ్ అయి ఉంది. కాబట్టి ఇక్కడ దీనికి కోఆర్డినేషన్ నంబర్ అంటారు. దీన్ని కోఆర్డినేషన్ నంబర్ ఈజ్ 2 అంటారు. సో ఇన్ 1-dimensional ప్యాకింగ్ ద కోఆర్డినేషన్ నంబర్ ఆఫ్ అన్ యాటమ్ ఈజ్ 2. మరి 2-dimension అంటే ఏంటి? ఈ 2-dimensionalకి వచ్చేసరికి రెండు రకాల, అంటే రెండో వరుస అమరటం అనేది రెండు రకాల పాసిబిలిటీస్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒక పాసిబిలిటీ ఎలా ఉంటుందంటే ఇలా ఉన్నప్పుడు రెండో వరుస ఎగ్జాక్ట్గా దీని మీద, కింద ఉన్నది ఏ టైప్ అని మనం అనుకుంటే రెండోది కూడా ఎగ్జాక్ట్గా అలాగే ఉంది కాబట్టి దీన్ని ఏ టైప్ అంటారు. ఇలాంటి ప్యాకింగ్ని ఏమంటారు అంటే ఏ టైప్ ప్యాకింగ్ అంటారు. ఇది కూడా ఏనే అవుతుంది. దీన్ని ఏమంటారు? ఏ టైప్ ప్యాకింగ్. ఇక్కడ యాటమ్స్ మనం తీసుకుంటే ఈ యాటమ్స్ మధ్య గ్యాప్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇదొక యాటము, ఇదొక యాటము, ఇదొక యాటమ్, ఇదొక. ఇలా మనము ఈ యాటమ్ యొక్క న్యూక్లియస్ని అలా కలిపితే ఆ స్క్వేర్లో వచ్చేసి ఇలా వచ్చినప్పుడు దీన్ని ఏమంటారంటే స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ అని అంటారు. ఏ టైప్ ప్యాకింగ్ ఆర్ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్. ఈ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్లో ఇది మనం సెంటర్ యాటమ్ అని మనం అనుకున్నట్లయితే, సపోజ్ దీనికి కన్ఫ్యూజ్ అవుతారేమో, లెట్ ఇట్ బి దిస్ యాజ్ ఎ సెంటర్ యాటమ్. దీన్ని మనం సెంటర్ యాటమ్ అనుకున్నట్లయితే ఈ సెంటర్ యాటమ్ని టచ్ చేస్తూ ఉండే యాటమ్స్ యొక్క సంఖ్యను మనం గమనిస్తే 4 other atoms, దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 3, దిస్ ఈజ్ 4.
ఇది టచ్ చేయట్లా దీన్ని, ఇది గ్యాప్ వచ్చింది, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంది, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంది, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంది, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంది. దీన్ని ఆనుకొని ఉన్న యాటమ్స్ యొక్క సంఖ్య మనం గమనిస్తే ఇది 4 అన్నమాట. 2 డైమెన్షనల్లో స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ అంటారు దీన్ని. ఈ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్లో కోఆర్డినేషన్ నంబర్ ఈజ్ సెట్ టు బి 4. కోఆర్డినేషన్ నంబర్ ఈజ్ ఈక్వల్ 4. అక్కడ కోఆర్డినేషన్ నంబర్ మనకు 4గా కనిపిస్తుంది. ఇది ఒక రకం 2 డైమెన్షన్లో. రెండవ రకం ఏంటి అన్నట్లయితే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వరుస ఇలా వచ్చింది. రెండవ వరుస ఈ లోపల ఏదైతే సెంటర్లో మీకు గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లోకి రెండో యాటమ్ వచ్చి చేరుతుంది. ఈసారి ఇక్కడ వచ్చి చేరుతుంది. అంటే మొదటి వరుస ఏదైతే ఉంటుందో ఆ మొదటి వరుసలో ఉండే డిప్రెషన్స్ ఏదైతే ఉంటాయో, ఈ వంపులు ఏదైతే ఉంటాయో అక్కడ రెండో వరుసలో ఉండే యాటమ్ వచ్చి చేరుతుంది. మూడో వరుసలో ఉండే యాటమ్ వచ్చేసి రెండో వరుసలో ఉండే యొక్క డిప్రెషన్లో వచ్చి చేరుతుంది. అట్లాగే నాలుగో వరుస వచ్చేసి మళ్ళీ దీంట్లోకి వచ్చి చేరుతుంది. ఇక్కడ మనకు గమనించినట్లయితే ఇది ఒక రకమైన ప్యాటర్న్లో ఉంది, ఇది ఒక రకమైన ప్యాటర్న్లో ఉంది. మళ్ళీ ఇది వచ్చేసరికి సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట. అంటే ఈ యాటమ్ కోయిన్సైడ్ అవుతూ ఉంటాయి, ఈ యాటమ్ ఈ సెంటర్ కోయిన్సైడ్ అవుతాయి, ఈ సెంటర్ కోయిన్సైడ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనం తీసుకుంటే ఇది ఏ టైప్ అనుకుంటే రెండోది బి టైప్ అవుతుంది. మళ్ళీ మూడో వరుస దీనికి సమానంగా ఉంటుంది కాబట్టి ఇది ఏ టైప్ అవుతుంది. మళ్ళీ ఇది దీనికి సమానం అవుతుంది, బి టైప్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇలాంటి ప్యాకింగ్ని ఏమంటారంటే ఏబిఏబి టైప్ ఆఫ్ ప్యాకింగ్ అంటారు. కాబట్టి 2 డైమెన్షన్లో మనకు 2 రకాల ప్యాకింగ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి ఒక యాటమ్ మొదటి వరుసలో ఉండే యాటమ్ ఎక్కడైతే ఉంటుందో ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో రెండో వరుసలో వచ్చే యాటమ్ వచ్చి చేరినట్లయితే దాన్ని ఏఏ టైప్ ఆఫ్ ప్యాకింగ్ లేదా స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ అని అంటారు అక్కడ. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సెంటర్ యాటమ్ ఏదైనా ఒక సెంటర్ యాటమ్ మనం అనుకుంటే దాన్ని టచ్ చేస్తూ ఉండే యాటమ్స్ యొక్క సంఖ్యను మనం గమనిస్తే ఇట్ వాస్ టచ్డ్ బై 6 అదర్ యాటమ్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనము సెంటర్ యాటమ్గా మనం కన్సిడర్ చేసామనుకోండి. ఇక్కడ 1 2 3 4 5 6 యాటమ్స్ ఇక్కడ మనకు టచ్ అయినట్టు కనిపిస్తాయి. ఈ 6 యాటమ్స్ యొక్క సెంటర్ను మనం కలిపామనుకోండి. ఇదొక సెంటర్, దీనికి ఇది సెంటర్, దీనికి ఇది సెంటర్, దీనికి ఇది సెంటర్, దీనికి ఇది సెంటర్. కాబట్టి కలిపినప్పుడు మనకి ఇలాంటి ఆకృతి మనకు వస్తుంది. దాన్ని మనం హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ అని అంటారు. దాన్ని ఏమంటారు? హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్. ఈ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్లో 2 డైమెన్షనల్లో కోఆర్డినేషన్ నంబర్ వచ్చేసరికి మనకు 6 అవుతుందన్నమాట. 2 డైమెన్షన్లోనే, నాట్ ఇన్ 3 డైమెన్షన్. ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేసి మనకు 6గా మనకు, అంటే ఒక యాటము దాన్ని టచ్ అయి ఉండే ఇతర యాటమ్స్ యొక్క సంఖ్యనే మనం ఇక్కడ కోఆర్డినేషన్ నంబర్ అని అంటాము. ఇక 3 డైమెన్షన్ అంటే ఇలాంటి లేయర్స్ ఒకదాని మీద ఒకటి అమరి ఉండటాన్ని మనం 3 డైమెన్షన్ అంటారు. సపోజ్ ఈ లేయర్ని మనం ఇలా ఊహించుకున్నాం అనుకోండి, దానిపైన ఇంకొక లేయర్ వస్తుంది, దానిపైన ఇంకొక లేయర్ వస్తుంది, దానిపైన ఇంకొక లేయర్ వస్తుంది. అలా ఏర్పడేటప్పుడు మొదటి లేయర్ ఎలాగైతే ఉంటుందో అలాగే రెండో లేయర్ ఉన్నట్లయితే దాన్ని ఏఏ టైప్ ఆఫ్ ప్యాకింగ్ అంటారు. అంటే ఈ ఏఏ టైప్ ఆఫ్ 2 డైమెన్షనల్ని మళ్ళీ తిరిగి ఏఏ టైప్ ఆఫ్ 2 డైమెన్షనల్గా మనం తీసుకెళ్ళిపోయినట్లయితే వచ్చే స్ట్రక్చరే మనకు ప్రిమిటివ్స్ యూనిట్ సెల్. అలా కాకుండా ఒక వరుస వచ్చిన తర్వాత ఈ స్క్వేర్ టైప్లోనే రెండో వరుస వచ్చేసి మొదటి వరుసలో ఉండే డిప్రెషన్స్లో రెండో వరుస వచ్చి చేరితే దాన్ని ఏబి టైప్ ఆఫ్ ప్యాకింగ్ అంటారు. ఇలా ఏబి టైప్ ఆఫ్ ప్యాకింగ్ రావటం వల్ల మనకు వచ్చే యూనిట్ సెల్లే బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్. ఈ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్లో 3 డైమెన్షనల్లో ఏఏ టైప్ ఆఫ్ ప్యాకింగ్ 3 డైమెన్షన్లో వచ్చినట్లయితే ప్రిమిటివ్ యూనిట్ సెల్ వస్తుంది. అలా కాకుండా ఈ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ అంటే 2 డైమెన్షన్లో ఏఏ టైప్లో ఉన్నది 3 డైమెన్షన్లోకి వచ్చేసరికి ఏబి టైప్లోకి వెళ్ళినట్లయితే అప్పుడు వచ్చే నిర్మాణము బాడీ సెంటర్డ్ క్యూబ్. ఈ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ అనేది 3 డైమెన్షన్లో వచ్చినప్పుడు మనకు వచ్చేవి ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ సెల్స్.
వాటి గురించి మళ్ళీ మనం చూద్దాం. ఇక్కడ మనకు గమనిస్తే ఈ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్లో మనకు డైమండ్ షేప్లో ఉండే ఈ ఖాళీ గ్యాప్స్ వస్తాయన్నమాట. ఈ ఖాళీ గ్యాప్స్నే మనం ఏమంటారు అంటే వైడ్స్ అంటారు. ఖాళీ గ్యాప్స్ని ఏమంటారు? వైడ్స్ అంటారు. ఈ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్లో ఈ ఖాళీ గ్యాప్లు అనేవి చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ వైడ్లోనే ఏబీ టైప్ ప్యాకింగ్లో ఇక్కడ ఎక్కడైతే వైడ్స్ ఉన్నాయో రెండో వరుస ఆ వైడ్స్ ప్లేస్లోకి రెండో వరుస వచ్చి చేరుతుందన్నమాట. అదే ఇక్కడ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్లో మనకు అగైన్ 2 టైప్స్ ఆఫ్ పాసిబిలిటీస్ వస్తాయన్నమాట. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ వైడ్స్లో నీకు ఇక్కడ గమనించండి, క్లోజ్గా మనం గమనిస్తే ఈ ట్రయాంగులర్ వైడ్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఈ ట్రయాంగులర్ వైడ్లో ఈ వైడ్లో చూడండి యాక్సిస్ పైకి ఉంటుంది, ఇది కిందకు ఉంటుంది. అంటే ఒక వైడ్ చూడండి ఇట్లా ఉంటుంది, పైకి ఇలా వస్తుంది. మళ్ళీ ఇది వచ్చేది చూడండి, ఇది ఇలా వచ్చింది, కిందకు వచ్చింది. ఇది చూడండి, ఇది మళ్ళీ పైకి వచ్చింది. ట్రయాంగిల్ యొక్క ఆ కోణం పైకి వచ్చింది, బేస్ ఏమో కిందకు వచ్చింది. ఆ ట్రయాంగులర్కి యొక్క బేస్ కిందకు వచ్చింది. ఇక్కడ చూడండి, బేస్ పైన వచ్చింది, కోణం కిందకు వచ్చింది. బేస్ కింద వచ్చింది, కోణం పైన వచ్చింది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి బేస్ పైకి వచ్చింది, కోణం కిందకు వచ్చింది. అలా ఇక్కడ వచ్చేసరికి కోణం పైకి వచ్చింది, బేస్ కిందకు వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి కోణం కిందకు వచ్చింది, బేస్ పైకి వచ్చింది. అంటే ఇక్కడ 6 ట్రయాంగులర్ వైడ్స్ మనకు కనిపిస్తే 6 ట్రయాంగులర్ వైడ్స్లో 3 వైడ్స్ యొక్క బేస్ ఏమో కిందకున్నది, 3 వైడ్స్ యొక్క బేస్ ఏమో పైకి ఉంది. చూడండి, ఆల్టర్నేటివ్గా వస్తుంది. ఈ వరుసలో ఇది పైకి వచ్చింది, నెక్స్ట్ వరుసలో ఇది కిందకు వచ్చింది, తర్వాత వరుసలో పైకి వచ్చింది, తర్వాత వరుసలో మళ్ళీ నెక్స్ట్ వరుసలో కిందకు వచ్చింది. కాబట్టి ఈ ట్రయాంగులర్ వైడ్స్ ఏవైతే ఉంటాయో ఈ ట్రయాంగులర్ వైడ్స్ని బట్టి తర్వాత వచ్చే వరుస ఆధారపడి ఉంటుంది. ఈ 6 వరుసల్లో 3 తర్వాత వరుసలో ఉండే ఎలిమెంట్స్తో నింపబడతాయి, 3 మళ్ళీ పైనుండే గ్యాప్తోనే నింపబడతాయి. అంటే ఒక ట్రయాంగులర్ వైడ్ మనకు పై వరుసలో కింద వరుసలో ఉండే ట్రయాంగులర్ వైడ్ సపోజ్ బేస్ ఇట్లా వచ్చింది అనుకోండి, పై వరుస దానిపై వచ్చే వరుస ఇట్లా వస్తుంది. అలా రావటం వల్ల ఏమవుతుందంటే ఈ రెండిటి మధ్య ఏర్పడే ఆ హోల్ ఉంది చూసారా, అది ఆక్టాహెడ్రల్ హోల్. అంటే 6 యాటమ్స్ని కలుపుతూ వస్తుంది, అది ఆక్టాహెడ్రల్ షేప్లో ఉంటుంది. కాబట్టి ఇలా వచ్చేదాన్ని ఏమంటారంటే ఆక్టాహెడ్రల్ హోల్ అంటారు. ఆక్టాహెడ్రల్ హోల్ ఆర్ ఆక్టాహెడ్రల్ వైడ్ అంటారు. అలా కాకుండా ఒక ట్రయాంగిల్ ఇలా మనకు వచ్చినప్పుడు ఆ తరువాత వరుసలో వచ్చే యాటమ్ ఈ ట్రయాంగిల్ మీద అలా వచ్చి కూర్చుందనుకోండి, అప్పుడు వచ్చేదాని షేప్ వచ్చేసి టెట్రాహెడ్రల్ షేప్లో వస్తుంది. కాబట్టి దాన్ని ఏమంటారంటే టెట్రాహెడ్రల్ వైడ్ అంటారు. దాన్ని ఏమంటారు? కాబట్టి మనకి ఇక్కడ 2 రకాల వైడ్స్ మనకు ఈ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్లో మనకు కనిపిస్తాయి. ఒకటి ఆక్టాహెడ్రల్ వైడ్, ఇంకో టెట్రాహెడ్రల్ వైడ్స్. కాబట్టి ఇది యానిమేటెడ్ వర్షన్ కూడా దీన్ని ఫాలో అవుతూ మీకు వస్తుంది. కాబట్టి ఆ యానిమేషన్లో నేను క్లియర్గా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఒక అవసరం కాకపోతే 2-3 సార్లు మనకు చూడండి. ఇక్కడ మనకు గమనించండి, ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వైడ్స్ వస్తాయి. ఆక్టాహెడ్రల్ వైడ్ అంటే ఏంటి, టెట్రాహెడ్రల్ వైడ్ అంటే ఏంటి. హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్లో ఆ ట్రయాంగులర్ వైడ్ని పైన వచ్చే ఇంకొక ట్రయాంగులర్ వైడ్ ఓవర్లాప్ అయినట్లయితే వచ్చే హోల్, ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆక్టాహెడ్రల్ హోల్ అంటారు. అలా కాకుండా కింద వరుసలో ఉండే ట్రయాంగులర్ వైడ్ మీద పై వరుసలో ఉండే యాటమ్ మధ్యలో వచ్చి చేరితే వచ్చే వైడ్ని ఏమంటారంటే టెట్రాహెడ్రల్ వైడ్ అంటారు. ఈ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్లో మనకు 2 రకాల వైడ్స్ వస్తాయి. వన్ ఈజ్ ఆక్టాహెడ్రల్ వైడ్ అండ్ అదర్ వన్ ఈజ్ టెట్రాహెడ్రల్ వైడ్స్. ఈ వైడ్స్ యొక్క సంఖ్య కూడా స్పెసిఫిక్గానే ఉంటుంది. ఇందాక మనం లెక్కేసుకున్నప్పుడు నంబర్ ఆఫ్ యాటమ్స్ పర్ యూనిట్ సెల్ అని మనం లెక్కేసాం. ఆ యూనిట్ సెల్ను బట్టే ఈ వైడ్స్ యొక్క నంబర్ కూడా ఆధారపడి ఉంటుంది. సో టెట్రాహెడ్రల్ వైడ్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఈ టెట్రాహెడ్రల్ వైడ్స్ ఆర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ దట్ యూనిట్ సెల్. నంబర్ ఆఫ్ టెట్రాహెడ్రల్ వైడ్స్ ఆర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ఏ యూనిట్ సెల్. వెరస్ 2 into నంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ఏ యూనిట్ సెల్. నంబర్ ఆఫ్ యాటమ్స్ ఎన్నైతే ఉంటాయో ఆ యూనిట్ సెల్ యొక్క ఆ యాటమ్స్ యొక్క సంఖ్యకు డబుల్ ఉంటుంది టెట్రాహెడ్రల్ వైడ్స్. ఆక్టాహెడ్రల్ వైడ్స్ వచ్చేసి ఆ నంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫేస్ సెంటర్ క్యూబ్ తీసుకున్నాం అనుకోండి,
ఫేస్ సెంటర్ క్యూబ్ మనం తీసుకుంటే ఫేస్ సెంటర్ క్యూబ్లో నంబర్ ఆఫ్ యాటమ్స్ ఎన్ని వచ్చాయంటే 6 ఫేసెస్లో ఉంటాయి యాటమ్స్. 6 × 1/2 ఈజ్ ఈక్వల్ టు 3. 8 కార్నర్స్లో 8 ఉంటాయి. 8 × 1/8 ఈజ్ 1. టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ఏ ఫేస్ సెంటర్ క్యూబ్ ఈజ్ 4. కాబట్టి ఫేస్ సెంటర్ క్యూబ్లో ఉండే వైడ్స్ సంఖ్య ఏంటంటే టెట్రాహెడ్రల్ వైడ్స్. ఈ టెట్రాహెడ్రల్ వైడ్స్ అనేవి 4 × 2 8 టెట్రాహెడ్రల్ వైడ్స్ ఉంటాయి. ఆక్టాహెడ్రల్ వైడ్స్ 4 యాటమ్స్ ఉంటాయి కాబట్టి 4 × 1 4 ఆక్టాహెడ్రల్ వైడ్స్ అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి ఫేస్ సెంటర్ క్యూబ్లో ఉండే ఆ వైడ్స్ యొక్క సంఖ్య అంటే నంబర్ ఆఫ్ యాటమ్స్ ఎన్నైతే ఉంటాయో వైడ్స్ యొక్క సంఖ్య కూడా అంతే ఉంటుంది. అంటే టెట్రాహెడ్రల్ వైడ్స్ అయితేనేమో డబుల్ టు ద నంబర్ ఆఫ్ యాటమ్స్, ఆక్టాహెడ్రల్ వైడ్స్ అయితేనేమో ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ యాటమ్స్ ప్రజెంట్ ఇన్ ఏ యూనిట్ సెల్. కాబట్టి ఆ యానిమేటెడ్ వర్షన్లో కూడా ఇవన్నీ కూడా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి నంబర్ ఆఫ్ వైడ్స్ ఎన్ని ఉంటాయి, ఆ యూనిట్ సెల్లో ఎన్ని యాటమ్స్ అయితే ఉంటాయో యాటమ్ సంఖ్యకు డబల్ టెట్రాహెడ్రల్ వైడ్స్ ఉంటాయి. యాటమ్స్ యొక్క సంఖ్య ఎంతైతే ఉంటుందో అదే సంఖ్యలో నీకు ఆక్టాహెడ్రల్ వైడ్స్ అనేవి ఉంటాయి. ఈ వైడ్స్ యొక్క సైజును బట్టే మనకు డెన్సిటీ ఆఫ్ ది క్రిస్టల్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. వైడ్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే డెన్సిటీ మనకు తక్కువ అవుతుంది. అంటే గ్యాప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్యాప్ ఎక్కువ అయ్యేటప్పుడు నీకు బరువు తక్కువగా ఉంటుంది. ఈ గ్యాప్ తక్కువైనట్లయితే స్పేస్ ఆక్యుపైడ్ బై ద యాటమ్స్ విల్ బీ మోర్, సో ఇట్ ఈస్ మోర్ డెన్సిటీ. కాబట్టి ఈ రకంగా మనకు ఈ ప్యాకింగ్ ఎఫిషియన్సీ అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద వే ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ యూనిట్ cells. The three-dimensional modes of packing can easily understood by dividing the whole process in 3 steps: packing in 1 dimension, packing in 2 dimension, packing in 3 dimension. Close packing of spheres in 1 dimension. In 1-dimensional close packing, there is just one way of arranging the spheres. Here the spheres are arranged in a row touching one another. As a result, each sphere is in contact with 2 neighboring spheres. Thus, in 1-dimensional close packing, the coordination number is 2. Close packing of spheres in 2 dimension. In 2-dimension close packing, structures can be generated by stacking the rows of 1-dimensionally close packed spheres one above the other. This can be done in 2 ways: square close packing and hexagonal close packing. Square close packing. The second row of spheres is placed in contact with first row in such a way that the spheres of the second row are placed exactly above the spheres of the first row. In such an arrangement, the spheres are aligned horizontally and vertically such that each sphere is in contact with 4 other spheres. So, the coordination number is 4. If we call the first row as A-type row, the second row being exactly same as first row, it can also be called as A-type. If we keep on placing such similar rows one above the other, then such an arrangement is known as AA type of arrangement or square packing. Hexagonal close packing. The second row of spheres is placed in staggered manner such that the spheres fit in the depressions of the first layer. If we call the first row as A type, then as second row is different from the first row, it can be called as B type. Now, if we place third row above the second row in similar manner, we will observe that the third row spheres are aligned with those of the first row, and each sphere is in contact with 6 other spheres, so the coordination number is 6. Similarly, on placing the 4th row layer, we will observe that the 4th row of spheres are aligned with those of the second layer. Hence,
This type of arrangement is known as AB-AB type of arrangement or hexagonal close packing. If we compare the square close packing to hexagonal close packing, we will observe that empty spaces are less in hexagonal close packing than in square close packing. These empty spaces are known as voids. These voids are responsible for a decrease in packing efficiency of solid crystal. More the number of voids, less is the packing efficiency of the crystal. What is packing efficiency? In later topic, we will discuss about the packing efficiency of the crystal. This packing efficiency will decides the density of the crystal. Close packing in 3 dimension. The 3-dimensional close packing from 2-dimensional square close packing. This type of packing is obtained by placing 2-dimensional square closed packed layers above first one such that the spheres of the second layer are exactly above the spheres of the first layer. And this arrangement, the spheres of both the layers are perfectly aligned horizontally and vertically. On arranging the layers one after the other in this pattern, we will observe that each sphere is in contact with 6 other spheres, 4 from same layer, 1 from the layer above and 1 from the layer below. So the coordination number is 6. If we call the first layer, as A type, since all the layers are also of same type, this kind of arrangement is known as AAA type of arrangement. On observing carefully, we find that this arrangement has generated a simple cubic lattice and its unit cell is primitive cubic unit cell. 2-dimensional hexagonal close packing. The 3-dimensional hexagonal closed packed structure can be obtained by placing 2-dimensional hexagonal structures one layer above the other. Placing the second layer over the first layer, let us take 2-dimensional hexagonal close packed layer. Notice this layer has triangular voids. If you observe, you will find a triangular voids in this which are designated with blue color. Place the similar closed packed layer in such a way that the spheres of the second layer are placed in the depressions of the first layer. As the spheres of the second layer are aligned differently as compared to the first layer, so let us call this layer as B type. On observing, we will notice that not all triangle voids of the first layer are not covered by the spheres of the second layer. This gives us a different arrangement of voids. There are 2 types of voids. One is tetrahedral void and other is octahedral void. When we place a close packed layer above the depression of the first layer, we will notice that at same places triangular voids of first layer are clean covered by the spheres of the second layer. At such places a type of void is formed. This is called as tetrahedral void. Since
tetrahedron is formed by joining the centers of the 4 surrounding spheres. While at other places, we will notice that the triangular voids of the first layer coincide with the triangular voids of the second layer, such that their triangular shape do not overlap. As such places, another type of void is formed. This type of void is called as octahedron void. Since octahedron is formed by joining the centers of the 6 surrounding spheres. In case we need to calculate the number of tetrahedral and octahedral voids in a crystal structure, then just knowing the number of spheres will serve the purpose. Suppose if n spheres are present in a structure, then the number of octahedral voids generated are equal to n, and the number of tetrahedral voids are equal to 2n. Stocking the third layer of the second can be done in 2 ways. One is covering the tetrahedral voids, second one is covering the octahedral voids. Covering of tetrahedral voids and covering of octahedral voids. If tetrahedral voids of second layer covered by placing the spheres of the third layer over them, on doing so, the spheres of the third layer will get exactly aligned with the spheres of the first layer. So, if we call first layer as A type and second layer as B type, then the third layer will be A type. As the pattern of spheres is repeated alternatively in other layers, this pattern is known as AB-AB pattern, and structure form is known as hexagonal close pack structure, HCP structure. In this type of structure, each sphere is in contact with 12 spheres, 6 from the same plane, 3 from the bottom layer and 3 from the top layer. So, the coordination number is 12. Second type of covering is covering the octahedral voids. Octahedral voids of the second layer can be covered by placing the spheres of the third layer over them. On doing so, the spheres of the third layer are not aligned with the spheres of the first or second layer. They neither align with the first layer nor with the second layer. On doing so, if we call the first layer as A type, second layer as B type, then the third layer is called as C type. If we place fourth layer over the octahedral voids of the third layer, those spheres get aligned with the first layer. Thus, this pattern is known as ABC-ABC type structure, and the structure formed is known as cubic close pack structure, CCP, or face centered cubic structure, FCC. Each sphere in this pattern is contact with 12 other spheres, 6 from the same layer, 3 from the top and 3 from the bottom. Total coordination number is 12.